మేడ్చల్ జిల్లా సూరారంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో నిల్చున్నారు. స్వామివారి కళ్యాణం శివరాత్రికి 2 రోజుల ముందు ఇక్కడ జరిగిందని ఆలయ ధర్మకర్త అన్నారు. 250 సంవత్సరాల క్రితం ఒక గుండు పైన ఇక్కడ పిడుగు పడ్డంతో కూడా ఆ గుండు సొరంగంగా మారిందని మదన్ గౌడ్ తెలిపారు. సొరంగం నుండి భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఉన్న శివలింగం అర్ధచంద్రాకారంలో ఉంటుందని, నర్మదా నది నుండి శివలింగాన్ని ఎక్కడా కింద పెట్టకుండా తొడపైన తీసుకొని వచ్చినట్లు ఆలయ ధర్మకర్త మదన్ గౌడ్ తెలిపారు. డ్యూటీ పడని వాళ్ళు సూరారం ఎక్స్ రోడ్ గ్రేటర్ హైదరాబాద్లోని శ్రీ ఉమామహేశ్వరాలయం ఎంతో చరిత్రాత్మకంగా ఉంది. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరునిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఓ పెద్ద గుండు ఉండే, ఆ గుండు సొరంగం పడి 250 సంవత్సరాల క్రితం పిడుగుబడి ఓ సొరంగం ఏర్పడ్డది. ఈ సొరంగం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ అదేవిధంగా ఈ లింగము నర్మదా నదికి వెళ్ళి ఘనాపాటి పంతులు గారు ఎక్కడ కింద పెట్టకుండా తొడ మీద తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగంకు అర్ధచంద్రాకారము నామాలు ఉండడం మూలాన అభిషేకం చేసుకునే భక్తులకే కనిపిస్తుంది, మరెవరు కనిపించేది. ఈ లింగం ఎంతో విశిష్టమైనది. ఈ ఆలయం కొండ ప్రాంతంలో ఉండడం మూలాన ఎంతో ఆహ్లాదకరంగా చెట్లు చేమలతోని భక్తులకు మెదక్ జిల్లా, రంగారెడ్డి, మేడ్చల్ వివిధ ప్రాంతాల నుండి, వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున 3 గంటల నుండే సాయంత్రం రాత్రి 11 గంటల వరకు లైన్లో 5-6 గంటలు నిలబడి ఓం నమః స్మరణతోని భక్తులు స్వామివారిని దర్శించారు.